హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. హరీష్ రావు గారి బర్త్డేని దూరం పెట్టిన బీఆర్ఎస్ శ్రేణులు అండ్ ఇటు కేసీఆర్ గారి ఫ్యామిలీ అని కూడా చెప్పుకోవాలి. అండ్ కేసీఆర్ గారు కూడా విష్ చేయలేదు. హరీష్ రావు గారి బర్త్డేని అటు కవిత గారు విష్ చేయలేదు. అండ్ కేటీఆర్ గారు కూడా విష్ చేయకపోవడం మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా దూరం పెట్టారు? మరి ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్ లో? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ మామూలుగా ట్వీట్ చేస్తున్నా విష్ చేస్తూ ఉంటారు. మనం అది చాలా సందర్భాల్లో చూస్తాం. కాకపోతే ఇప్పుడు హరీష్ రావు గారి బర్త్డేని పూర్తిగా అవాయిడ్ చేసినట్టుగానే కనిపిస్తుంది. కవిత గారు, కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు. ఇటీవల కాలంలో పెరిగినటువంటి ట్రెండ్ కానీ ముఖ్యంగా వాళ్ళిద్దరు అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులైనటువంటి కవిత కానీ కేటీఆర్ కానీ ఖచ్చితంగా హరీష్ రావు గారు లాంటి ఒక ముఖ్య నాయకుడికి బర్త్డే విషెస్ చెప్పడం అనేది సహజంగా ట్విట్టర్ ఎక్స్ ద్వారా విషెస్ చెప్పడం అనేది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. ఎందుకు ఈ సంవత్సరం చెప్పలేదు అనే చర్చ అయితే కొంచెం పార్టీ వర్గాల్లో జరుగుతుంది. రెండోది, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు టీఆర్ఎస్ భవన్ దగ్గర ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టారు, కొంచెం హడావిడి చేశారే తప్ప ఎక్కడ పార్టీ నుంచి కూడా ఆ రకమైనటువంటి వేడుకల్లాగా జరగలేదు అనేది వినిపిస్తున్నాడు. అంటే మామూలు సందర్భాల్లో వేడుకలు జరుగుతాయా జరగవా పక్కన పెడితే, వాటిని పరిశీలించడం పక్కన పెడితే, ఇట్లాంటి అంటే ఇప్పుడు ఒక పక్క ఒక వివాదం జరుగుతుంది కదా. కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులంతా వర్గాలుగా విడిపోయారు. మొత్తం కలిసి ఉన్నటువంటి వాళ్ళు రకరకాల మార్గాల్లో ఉన్నారు. ఒకళ్ళు అంటే కవిత మాటల్లో చెప్పాలంటే దయ్యం నాన్న చుట్టూ దేవుడైన మా నాన్న చుట్టూ దయ్యాలు చేరినాయి అంటున్నారు. ఎవరిని అంటున్నారు? ఇటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో హరీష్ రావు గారి బర్త్డేకి కవిత కానీ మన కేటీఆర్ కానీ విషెస్ చెప్పకపోవటం కొద్దిగా చర్చలోనే ఉంది అని చెప్పక తప్పదు. రెండోది, ఈ మధ్యకాలంలో కేసీఆర్ కూడా కాస్త సోషల్ మీడియా వాడకం పెంచుతున్నారు అనేటువంటి నేపథ్యంలో ఆయన నుంచి కూడా విషెస్ రాలేదు అని ఒక ప్రధానమైన అంశం చర్చ దాని చుట్టూ తిరుగుతోంది. రాజకీయాలు రకరకాల చర్చలు తిరుగుతున్న నేపథ్యంలో ఈ సందర్భంలో ఇంకోటి గుర్తు చేయాలి ఆదిత్య. రోషే గారు ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తలో రోషే గారు అంతకుముందు అంతా ఆయన ఎప్పుడు నెంబర్ 2 పొజిషన్లో ఉండేవారు కాబట్టి నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర ఆయన కార్యాలయం దగ్గర క్యాంప్ ఆఫీస్ దగ్గర అంతటా బ్యానర్లు కట్టారు, పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారు, హోర్డింగ్స్ పెట్టారు. ఏంటి అంటే ముఖ్యమంత్రి రోషే గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని. ఆయన ఆ రోజు మామూలుగానే విలేకరులతో మాట్లాడుతూ జోక్ చేశారు. నా మ్యారేజ్ డే ఎప్పుడో నేనే మర్చిపోయి ఉంటా, మరి నేను ముఖ్యమంత్రిని కాబట్టి నాకు గుర్తు చేశారు. నాకు ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఇట్లా బ్యానర్ కట్టలేదు, ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత బ్యానర్లు కడతారో లేదో అనేది కూడా ఆయన సహజంగానే ఆయన కాస్త చెణుకులు విసురుతుంటారు కదా, చమత్కారాలు మాట్లాడుతుంటారు కదా. మాట్లాడే క్రమంలో ఆయన చాలా చమత్కారంగా చాలా లైటర్ వెన్లో చెప్పారు. కానీ దాని వెనక అధికారం చుట్టూ ఉన్నటువంటి ఈ రకమైనటువంటి వ్యవహారాలు వీటన్నిటి అర్థమయ్యేటటువంటి ఒక తత్వం చెప్పాడని కనుక్కోవాలి. అయితే ఆయన మాట్లాడినటువంటి విషయం ఏంటి, నేను ఈరోజు ముఖ్యమంత్రిని కాబట్టి నా భార్య నేను మర్చిపోయినటువంటి వివాహ వార్షికోత్సవాన్ని మళ్ళీ గుర్తు చేశారు మాకు, ఈ బ్యానర్లు కట్టి ఇవన్నీ కట్టి హడావిడి చేస్తున్నారు. సో ఇది సహజం, అధికారంలో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఇది సహజం. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా 89లో టర్మ్ అయిపోయిన తర్వాత ఆయన తార్నాకలో ఎవరిని పరామర్శించడానికి వెళ్ళారు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ కాలనీ వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ, అయ్యా మీరు మా దగ్గరికి వచ్చినందుకు గుర్తుగా మీరు అధికారంలో ఉన్నప్పుడే శాంక్షన్ చేసినటువంటి బోర్ ఒకటి వేశారు, మీరు ఇక్కడ మామూలు పబ్లిక్ బోర్ వేశారు, దాన్ని మీరు మీ చేతులతోటి కొట్టి ప్రారంభించండి అని వాళ్ళు చాలా అభిమానంగా అడిగారు. ఆయన కూడా అందుకు తగినటువంటి అభిమానంగానే ఆయన స్థాయిని ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వెళ్ళి బోర్ను ప్రారంభించడం, బోర్ వాటర్ కొట్టి తాగటం అనేది చాలా చిన్న విషయంగా భావించకుండా ఆయన అందుకు సిద్ధపడి వెళ్ళారు. అంటే వెళ్ళే క్రమంలో ఆయన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది చెప్పారు, ఎన్టీ రామారావు కదిలితే మంది మార్బలం హడావిడి ఉండేది, ఇప్పటికీ మంది మార్బలం హడావిడి ఉన్నప్పటికీ అధికారం లేను అనేటటువంటి కారణంతో అధికార దర్పానికి సంబంధించిన వాళ్ళంతా దూరం అయ్యేసరికి మా సార్ని చివరికి బోరు ప్రారంభించడానికి తీసుకెళ్లారు.
అని ఆయనేమో ఒక పెద్ద అంటే ఒక పెద్ద అంశంగా చూడకుండా మ్యాగ్నానిమిటీగా హుందాతనంగా ఆయన అక్కడ స్థానికులు అడిగారు, ఆయన చేసి పెట్టారు. అది ఆ కార్యక్రమం చేశారు. కానీ దానికి ఇంకోవైపు జరిగినటువంటి కోణంలో ఇది. కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి ఘటనలన్నీ గుర్తొస్తాయి. ఓకే. కాబట్టి హరీష్ రావుకి సంబంధించినటువంటి బర్త్డే అధికారంలో ఉన్నప్పుడు ఉంటే సహజంగానే వీళ్ళందరూ స్పందించేవాళ్ళు, స్పందన ఉంది. ఒక ఎర్రోళ్ళ శ్రీనివాస్ హడావిడి కాస్త ఎక్కువగా చేసినట్టు అనిపించింది నిన్న తప్ప, పెద్దగా ఎవరు పార్టీ శ్రేణులు కూడా వేడుకగా చేసినటువంటి సందర్భం అయితే కనిపించలేదు. కొంతమంది వ్యక్తులు అయితే సోషల్ మీడియా వేదికగా కొంతమంది నాయకులు శుభాకాంక్షలు చెప్పారు. ఆ రకమైనటువంటి హడావిడి కనిపించింది. కొంత రెగ్యులర్గా ఉండే హడావిడికి దూరంగానే ఉంది అనేది చెప్పక తప్పదు. అది ముఖ్యంగా ఇంత వివాదాస్పదం అంటే కుటుంబ సంబంధాలు ఇంత వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా సీరియస్గానే కన్సిడర్ చేయాల్సిన పాయింట్గానే చెప్పాలి. వాళ్ళు మన ఇంటర్నల్ గానే దీన్ని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు సార్. అంటే కేటీఆర్ గారు పార్టీలో సెలబ్రేట్ చేసినటువంటి ఇది చూసాము. దాంతోపాటు కొంతమంది నాయకులు కూడా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎందుకు చెప్పలేదు అనేది ప్రధానమైన అంశం. దీని చుట్టూ కొంత రాజకీయ చర్చ అయితే జరుగుతుంది. మామూలుగా ఉండేటటువంటి శుభాకాంక్షలు చెప్పారా తర్వాత, కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు, లేఖలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు వీటి చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో, చర్చ అంతా వీటి చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా డిబేటబుల్ టాపిక్ అనే చూడాలి. అంటే హరీష్ రావు గారు దూరంగా ఉంటున్నారా, లేకుంటే కేసీఆర్ గారి ఫ్యామిలీ దూరం పెడుతుందా, ఈ రకమైన చర్చ కూడా జరుగుతుంది? ఆ చర్చకి ఆస్కారం అప్పుడే వచ్చినట్టు ఇంకా అనిపించట్లేదు. ఎందుకు అంటే ఆయన టీఆర్ఎస్ భవన్లో వేడుకలకు వెళ్ళారు. పార్టీకి సంబంధించిన రెండోది ముఖ్యంగా కేసీఆర్ దగ్గరికి యాక్సెస్ ఒకటి పెద్ద ప్రశ్నగా ఉంది. కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం హరీష్ రావు గారికి అలవాటు. అది ఎందుకు చేయలేదు అనేటువంటిది కూడా చర్చ అయితే ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు, అందరికీ దూరంగా ఉన్నారు అనేటువంటి చర్చ నేపథ్యంలో ఇది కూడా ఒకటి ప్రధానమైన అంశం చర్చకు వస్తుంది. అయితే అదే సందర్భంలో ఆయన పూర్తిగా కేసీఆర్ని కలవట్లేదు అని చెప్పడానికి లేదు. కాళేశ్వరం కమిషన్ ముందు ఇవ్వాల్సినటువంటి సమాధానం విషయంలో ఆ డాక్యుమెంట్ ప్రిపరేషన్కి ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. ఆయన కూడా దాంట్లో భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఒక